ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఎర్త్ అవర్ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఆఖరి శనివారం సాయంత్రం 8:30 నుంచి 9:30 వరకు స్వచ్ఛందంగా ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో వాలంటీర్స్ ఎర్త్ అవర్ జరుపుతారు. అంటే అందరం వాలంటరీగా కంప్లీట్గా లైట్స్ ఆఫ్ చేస్తాం. దేనికోసం? ఒక సంఘీభావం తెలపడం కోసం. పొడిమి తల్లిని కాపాడాలి, ప్లానెట్ని పాడు చేస్తున్నాం, మదర్ ఎర్త్ని ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. ఇవన్నీ అవగాహన కల్పించేందుకు 2007 నుంచి WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వాళ్ళు ఎర్త్ అవర్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది 15వ ఎర్త్ అవర్ ఈరోజు. ఈ రోజున థీమ్ ఏంటంటే 2022 ఎర్త్ అవర్ థీమ్ షేప్ ద ఫ్యూచర్. భవిష్యత్తుని మన చేతిలో ఉంటుంది. భవిష్యత్తుని మనమే షేప్ చేయాలి, మనమే భవిష్యత్తుని తయారు చేయాలి అని చెప్పి. అయితే ఈ థీమ్ అనేది ఏంటి అంటే మన ఫ్యూచర్లో మనం ఫేస్ చేయబోయే క్రిటికల్ ఇష్యూస్. క్లైమేట్ చేంజ్ అనేది డైరెక్ట్గా మానవాళి మీద ప్రభావం చూపిస్తుంది, ఇండైరెక్ట్గా కూడా ప్రభావం చూపిస్తుంది. రకరకాల డిసీజెస్ కానీ మనకు వచ్చే ఎఫెక్ట్స్ కానీ మనం నాట్ ఓన్లీ దట్ బయోడైవర్సిటీ మీద కానీ, తర్వాత మన నదుల మీద కానీ, సముద్రాల మీద కానీ, ప్రపంచంలో పంటల మీద కానీ, మనిషి ఆరోగ్యం మీద కానీ. కరోనా కూడా ఇండైరెక్ట్గా క్లైమేట్ చేంజ్ రిలేటెడే కదా, ప్రతిదీ కూడా. సో కాబట్టి మనిషి అనేవాడు క్లైమేట్ని కాపాడుకోవాలి. అయితే అవేర్నెస్ అనేది ప్రపంచంలో ఎవరికి వస్తుంది? ప్రతి ఒక్కడు అనుకుంటారు తన వల్లే ప్రపంచం పాడవుతుందా, తన ఒక్కడికి ఎక్సెప్షన్ ఇవ్వచ్చు కదా అని. కానీ ఎవ్రీ కార్బన్ ఫుట్ ప్రింట్, ఎవ్రీ పర్సన్స్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రోజున ఆ సంఘీభావం చెప్తూ మనందరం కూడా లైట్స్ ఆఫ్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఇదే రోజున వాళ్ళ జోన్ టైంలో, అంటే వాళ్ళ టైం స్పాన్ ప్రకారం, అంటే అన్ని దేశాలు 190 దేశాలు ఒకటే టైంలో, ఎందుకంటే మనకి టైం స్పాన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆపలేం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టైంలో 8:30కి నైట్ ఆపేస్తారనమాట. సో నేచర్ని ఓవరాల్గా గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలను చూస్తే ప్రపంచంలో చాలా దేశాలు పారిశ్రామిక దేశాలు అయ్యి నేచర్ని పాడు చేస్తున్నాయి. కాబట్టి గత 50 ఏళ్ళ నుంచి ఎంత లాస్ అవుతుందో దాని గురించి కూడా ఈరోజు చర్చలు, డిబేట్స్ చాలా చోట్ల జరిగాయంట. ఓవరాల్గా కన్జర్వింగ్ ద మదర్ ఎర్త్ ఈజ్ అవర్ ప్రైమరీ థింగ్. దాంతోపాటు పొల్యూషన్ తగ్గించడం, ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ వచ్చే నష్టాలు, సీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల నష్టాలు. సో సీ లెవెల్ డిక్రీజ్ చేయటం, ఇవన్నీ కూడా ఈ రోజున థీమ్లో ముఖ్యంగా మన జీవన శైలిని మార్చాలని కూడా ఈ ఎర్త్ అవర్ మనకి ప్రబోధిస్తుంది అనమాట. సో దాంతోపాటు రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, సోలార్ ఎనర్జీ వైపుకు వెళ్ళాలని చెప్పి, ఉదాహరణకి మన ఇండియా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లీడ్ చేస్తుంది. వాటికి కూడా ఈ ఎర్త్ అవర్ కాన్సెప్ట్ని రిలేట్ చేసి మనం చదువుకోవచ్చు అనమాట. ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు, ఎన్జిఓస్ నడిపే కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు వీటి మీద మనం బేసికల్గా చదువుకుని అవగాహన తెచ్చుకుంటే ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది.